నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఇజ్రాయిల్ ఇరాన్ దేశం మధ్య జరుగుతున్న యుద్ధంలో మన పాత్ర ఏమీ లేదు, భారతదేశ పాత్ర ఏమీ లేదు, ఎవరికి మనం సపోర్ట్ చేయటం లేదని ప్రకటించుకుంటున్నాం. అయితే ఇరాన్ మీద ఇజ్రాయిల్ చేస్తున్న దాడిలో ఉపయోగిస్తున్న కొన్ని ఆయుధాలు మన హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయనే విషయం మనకి ఎప్పుడైనా ప్రభుత్వం చెప్పిందా? మన ఇంటి పక్కనే ఆయుధాలు తయారు చేస్తూ ఇజ్రాయిల్కి పంపిస్తున్నామనే విషయం మనకు తెలుసా? ప్రభుత్వం ఈ విషయం ఎప్పుడైనా ప్రకటించిందా? 2016 నుంచి ఇక్కడ ఆ ఆయుధాలు తయారవుతున్నాయి. హైదరాబాద్లో పహాడీ షరీఫ్లో ఎయిర్పోర్టుకు దగ్గరలో మన భారత ప్రభుత్వం కాదు తయారు చేస్తున్నది, అదానీ ఇజ్రాయిల్ జాయింట్ వెంచర్. అది ఇజ్రాయిల్ అదానీతో కలిసి మన హైదరాబాదులోని పహాడీ షరీఫ్లో తయారు చేస్తున్న అతిపెద్ద డ్రోన్లు, వందలాది వేలాది డ్రోన్లు ఇక్కడి నుంచి మనం సప్లై చేస్తున్నాం. ఇజ్రాయిల్ యుద్ధానికి ఉపయోగిస్తున్నారు. మనకేం సంబంధం లేదని మనం కూర్చుంటే సరిపోదు. మాకేం సంబంధం, అది ప్రైవేట్ వ్యవహారం కదా అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. అదానీ లాభాల కోసం పర్మిషన్ ఇచ్చి ఇజ్రాయిల్కు సపోర్ట్ చేస్తూ మనము ఇవాళ ఇక్కడి నుంచి డ్రోన్లు అక్కడికి వెళ్ళి ఇరాన్ మీద దాడి చేస్తున్నా, డ్రోన్లు వెళ్ళి ఇరాన్ హాస్పిటళ్ళ మీద, స్కూళ్ళ మీద దాడి చేసి పిల్లలను, హాస్పిటల్లో ఉన్న రోగుల మీద దాడి చేసి చంపుతూ ఉంటే దానికి మనం కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇక్కడి నుంచి ఆయుధాలు వెళ్ళడం అనేది ఇవాళ 2016 నుంచి అదానీ ఎల్బిట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఇజ్రాయిల్ ఎల్బిట్ సిస్టమ్స్ మధ్య 2016లో జరిగిన ఒప్పందంలో భాగంగా పహాడీ షరీఫ్లో డ్రోన్లు తయారవడం అనేది మొదలైంది. అదానీ ఏరోస్పేస్ పార్కులో ఈ డ్రోన్లు తయారవుతున్నాయి. ఈ ముఖ్యంగా హెర్మెస్ 900, మన భారతదేశం దాని దృష్టి 10 అని కూడా పిలుస్తాం. ఈ హెర్మెస్ 900 డ్రోన్లు ఇక్కడ తయారవుతున్నాయి. ఇక్కడ యాక్చువల్గా తయారు చేసేది ఇజ్రాయిల్ అదానీ కలిపి తయారు చేసేది ప్రపంచం అంతటికి అమ్మడానికి. కానీ ఈ మధ్యకాలంలో మొత్తం ఇజ్రాయిల్కి అవి పోతున్నాయి అనేది, పాలస్తీనా మీద, గాజా మీద ఇజ్రాయిల్ చేసిన దాడిలో హైదరాబాద్లో తయారైన డ్రోన్లు పెద్ద ఎత్తున వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. దానికి ఇజ్రాయిల్ మాట్లాడలేదు, ఆ ఆరోపణలు ఖండించలేదు, భారతదేశం కూడా ఖండించలేదు ఆ వార్తల్ని. పెద్ద ఎత్తున ఇప్పుడు మళ్ళీ వార్తలు వస్తున్నాయి, తయారై ఇజ్రాయిల్ వెళ్తున్నాయి, ఇరాన్ మీద దాడి చేయడానికి ఉపయోగిస్తున్నారు. దీన్ని కూడా అటు ఇజ్రాయిల్ కానీ ఇటు భారతదేశం కానీ ఖండించలేదు. ఇక్కడ తయారైన డ్రోన్లలో ముందే చెప్పినట్టు, వాళ్ళు చెప్పుకున్నట్టు ప్రపంచవ్యాప్తంగా దీన్ని అమ్ముతాం అన్ని దేశాలకు అని చెప్పారు. కానీ 85% తయారీలో 85% ఇజ్రాయిల్కి వెళ్ళాయి ఇక్కడి నుంచి డ్రోన్లు. మొదటి నుంచి 2016 నుంచి ఇప్పటిదాకా ఎక్కడ అమ్ముకుంటారనేది వాళ్ళ ఇష్టం, కంపెనీ వాళ్ళది కాబట్టి. కానీ ఎవరి భూమి మీద తయారవుతున్నది, ఎవరి పర్మిషన్తో తయారవుతున్నది, ఎవరు అనుమతులు ఇచ్చారు దానికి? భారతదేశంలో, మన దేశంలో, మన ప్రభుత్వ అనుమతితో తయారవుతున్న ఆయుధాలు ఇరాన్ మీద ప్రయోగిస్తున్నారు. దాన్ని మనం చూస్తూ కూర్చుంటున్నాం. మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం దాన్ని చూస్తూ కూర్చుంటున్నది. కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? అదానీ లాభాల కోసం ఏమైనా చేస్తాము మనం. మోడీ మిత్రుడు, ప్రాణ స్నేహితుడు అదానీ కోసం ఎన్ని లక్షల మంది చచ్చిపోయినా పర్వాలేదా? మోడీ ఫాదర్ ల్యాండ్ కోసం ఎన్ని ప్రాణాలు బలైనా పర్వాలేదా? ఇండియా మదర్ ల్యాండ్, ఇజ్రాయిల్ ఫాదర్ ల్యాండ్. నాకైతే కాదు, మోడీకి కావచ్చు. వాళ్ళ కోసం ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది చచ్చిపోయినా పర్వాలేదా? దుర్మార్గమైన యుద్ధం అది, అక్రమ యుద్ధం, ప్రపంచ న్యాయ సూత్రాలకు విరుద్ధమైన యుద్ధం. అక్రమంగా వన్ సైడ్గా దాడి చేశారు ఇరాన్ మీద. ఇరాన్లో ప్రభుత్వం గొప్పదా, మంచిదా, చెడ్డదా, ఖచ్చితంగా దాని గురించి చర్చించాల్సిందే. ఇరాన్ ఖొమైనీ ప్రభుత్వం అక్కడ ప్రజలకు హక్కులు లేకుండా చేసింది. ఇరాన్ ఖొమైనీ ప్రభుత్వం అక్కడ అమ్మాయిలను, మహిళలను చాలా దారుణమైన హింసల పాలు చేసింది. వాళ్ళను గొంతు వెప్తే జైళ్లలో వేశారు. వాళ్ళకు నచ్చినట్టు డ్రెస్సులు వేసుకుంటే జైళ్లలో పెట్టారు, కేసులు పెట్టి ఏళ్లకేళ్ళు జైళ్లలో పెట్టారు. చాలా క్రూరమైన పరిపాలన చేశాడు ఈ ఖొమైనీ, నిజమది. కానీ అయినప్పటికీ నీకు నాకు హక్కేమున్నది? ఆ దేశం మీద దాడి చేసే హక్కు, వెనుజులా మీద దాడి చేసి ఒక అధ్యక్షుడిని ఎత్తుకొచ్చే హక్కు ట్రంప్కి ఏమున్నది? ఇరాన్ అధ్యక్షుడు ఆ ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలించిన వాడే అయినప్పటికీ నీకేం హక్కు ఉన్నది ఇరాన్ మీద దాడి చేసే హక్కు? ఖొమైనీని దింపి ఇంకొకరిని నియమించే హక్కు నీకేమున్నది? ట్రంప్ యుద్ధానికి ముందే ప్రకటించాడు, ప్రభుత్వాన్ని మార్చేస్తాను నేను. ఈయనెవరు ప్రభుత్వాన్ని మార్చేయడానికి? రేపు భారతదేశం మీద దాడి చేసి ప్రభుత్వాన్ని మార్చేస్తారంటే మనం ఒప్పుకోవాల్సిందేనా? ఎవరిష్టం ప్రభుత్వాన్ని మార్చుకోవడం, ఆ దేశ ప్రజల ఇష్టం. ఆ దేశ అధ్యక్షుడిని కూలగొట్టడమా ఉంచుకోవడమా ఆ ప్రజలకు సంబంధించిన వ్యవహారం, వాళ్ళు తేల్చుకుంటారు. అవసరమైతే
ఆ ప్రజలకు నైతికంగా మద్దతు ఇద్దాం, ప్రజలకు అక్కడ ఇరాన్ ప్రజలకు నైతికంగా మద్దతు ఇద్దాం. కానీ మనమే వెళ్ళి దాడి చేసి అధ్యక్షుడిని చంపేసి, ఇప్పుడు ఏం జరిగింది? అధ్యక్షుడిని చంపేస్తే ఇంకో అధ్యక్షుడు వచ్చాడు, ఆ యుద్ధం కొనసాగుతున్నది. అయితే ఆ యుద్ధంలో మన పాత్ర ఏమీ లేదని మనం చేతులు దులుపుకుంటున్నాం కదా, అది అబద్ధము. మన భారతదేశ పాత్ర ఉన్నది. మన హైదరాబాద్లో ఇంకెన్నెన్ని చోట్ల ఏమేమి తయారవుతున్నాయో తేలాల్సి ఉన్నది. ఇది మనకు తెలిసిన వ్యవహారం. హైదరాబాద్లో తయారవుతున్న ఇజ్రాయెల్ అదాని జాయింట్ వెంచర్లో తయారవుతున్న డ్రోన్లు మనకు తెలిసిన వ్యవహారం. తెలియనివి భారతదేశ వ్యాప్తంగా ఇంకెన్ని ఉన్నాయో తేలుతుంది. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఈ ప్రభుత్వాలు, ఇప్పుడు బీజేపీ ఉన్నది కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నది కావచ్చు, అందరూ కూడా ఇదే పని చేశారు. ఈ ప్రభుత్వాలు మన భారతదేశ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, హంతకులకు ఎలా మద్దతు ఇస్తున్నారు. నెతన్యాహు ఒక పెద్ద హంతకుడు, ట్రంప్ ఒక పెద్ద హంతకుడు. నెతన్యాహు అక్కడ గాజాను కొన్ని లక్షల మందిని చంపేసి, దారుణంగా చంపేసి, ఇరాన్ అంటే ఇప్పుడు ఎదురు తిరిగి చాలా బలమైన శక్తి ఎదురు తిరుగుతున్నది. గాజాలో బలమైన శక్తే లేదు ఎదురు తిరగడానికి, సరైన ఆయుధాలే లేవు వాళ్ళ దగ్గర. గాజాను మొత్తం శ్మశానంలాగా తయారు చేసి పెట్టేశాడు ఇజ్రాయెల్ నెతన్యాహు. అలా శ్మశానంలా మారగడానికి మన హైదరాబాద్ నుంచి వెళ్ళిన డ్రోన్లు కూడా కారణమే అంటే మనం సిగ్గుపడాల్సిన విషయం. వ్యాపారాల కోసం ఎవ్వరు ఏదైనా చేస్తారు అనడానికి ఇది ఉదాహరణ. వ్యాపారం అంటేనే లాభాల కోసం హత్యలైనా చేయొచ్చు. అదాని ఇప్పుడు చేస్తున్నది హత్యలే. దండకారణ్యంలో హత్యలు చేస్తున్నారు. ఇప్పుడు దేశాలు దాటి ఇరాన్ మీద దాడి చేసి హత్యలు చేస్తున్నారు. ఇది భారతదేశం ఇప్పటికైనా తన సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి అమెరికాతో తైతక్కలాడడం మానుకోవాలి. ఎప్స్టీన్ ఫైల్స్లో నీ పేరుందనో, ఎప్స్టీన్ ఫైల్స్లో నీ ప్రాణ స్నేహితుడు అనిల్ అంబానీ పేరుందనో, నీ మంత్రివర్గంలో ఒక మంత్రి పేరుందనో, అవి బయటికి వస్తే ప్రపంచం ముందు తలెత్తుకోలేని పరిస్థితి వస్తుందనో, భారతదేశ ప్రజలు నిన్ను తరిమి కొడతారనో భయపడి అవి బయటికి రాకుండా ఉండడం కోసం, ఎప్స్టీన్ ఫైల్స్ బయటికి రాకుండా ఉండడం కోసం ట్రంప్ ఏది చెప్తే అది, ఇజ్రాయిల్ నెతన్యాహు కూర్చోమంటే కూర్చొని, నిలబడమంటే నిలబడి, తోలు బొమ్మలాగా వాళ్ళు ఆడిస్తుంటే నువ్వు ఆడుతున్నావు చూడు. ఇది భారత ప్రజలకు అవమానం, మన ఆత్మగౌరవానికి దెబ్బ. సార్వభౌమ అధికారాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు కించపరుస్తున్నారు. దేశ ప్రజలు ఖచ్చితంగా ఏదో రోజు నువ్వు మోస్తున్న ట్రంప్ నెతన్యాహును కూడా ఖచ్చితంగా బజారు గుంజి పంచాయతీ పెట్టే రోజు వస్తున్నది. నిన్ను కూడా ఈ దేశం నుంచి తరిమే పరిస్థితి వస్తుంది. అంతవరకు తెచ్చుకోవద్దని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.